అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎండలు దంచి కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం 1 అయిందంటే తర్వాత కూడా ఎవరు కూడా రోడ్లపైకి వచ్చే ఆ పరిస్థితి కనబడలేని పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా ఆ ఉదయం కొద్దిగా వాతావరణం చల్లగా ఉన్నా కూడా మధ్యాహ్నం తర్వాత మాత్రం ఎండ విపరీతంగా దంచి కొడుతుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మనం చూస్తున్నాం నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఆ నిర్మానుషంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఎండ తీవ్రతగా ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా ఎవరు కూడా బయటికి రావడానికి కూడా సాహసం చేయలేకపోతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే బయటికి వచ్చి వారు పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. డాక్టర్లు కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరు కూడా మధ్యాహ్నం పూట బయటికి వెళ్ళవద్దని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా వ్యవసాయ కూలీలు, అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో పనిచేసే వాళ్ళు మాత్రము జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు. మరి గంట కూడా వాటర్ తీసుకోవాలని కూడా సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా పెద్ద ఎత్తున వడదెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు మాత్రము చాలా జాగ్రత్తలు వహించాలని కూడా చెప్తున్న పరిస్థితి. నల్గొండ జిల్లా కానుకొని గుట్టలు ఉన్న క్రమంలో కూడా పెద్దగా ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉంటున్న పరిస్థితి. సాయంత్రము 6-6:30 ఉన్నా కూడా ఎండ గాలులు విపరీతంగా వీస్తుంటాయి కాబట్టి ఆ గాలుల వల్ల కూడా చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు వస్తాయని కూడా డాక్టర్లు సూచిస్తున్న పరిస్థితి. అంటే ముఖ్యంగా కూడా హాస్పిటల్లో కూడా ఎవరైతే జ్వరాలతో కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక 5-6 రోజుల్లో కూడా ఎండలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఇప్పటికే కూడా పాఠశాలలో కూడా ఒంటిపూట బళ్ళు కూడా ప్రారంభించిన పరిస్థితి. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కూడా ఆ పాఠశాలలు నడుస్తున్నాయి. పాఠశాల అయిన తర్వాత కూడా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను కూడా ఆ ఇంటికి తీసుకువెళ్లాలని చూస్తున్నారు. ముఖ్యంగా కూడా ఆ చల్లని ప్రదేశాల్లో ఉండడానికి కూడా ప్రయత్నం చేయాలని కూడా డాక్టర్లు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా పెద్ద ఎత్తున చాలా వరకు కూడా కూలర్లు, ఏసీలకు కూడా డిమాండ్ పెరిగింది అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఆ ఏసీలు, మొత్తం కూలర్ల షాపులు మొత్తం కూడా పాత కూలర్లను కూడా బయటకు తీసుకొచ్చి వాటిని రిపేర్ చేసుకోవడానికి చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా రోజు కూడా ఎండ ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. మొత్తం కూడా శీతల పానీయాల వైపు కూడా ఎక్కువ ఆసక్తి చూపుతున్న పరిస్థితి. శీతల పానీయాలు కూడా ఎక్కువ తీసుకోవద్దని కూడా డాక్టర్లు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా కల్తీ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే నిమ్మకాయకు సంబంధించిన వడదెబ్బ తగలకుండా కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకొని కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా డాక్టర్లు సూచిస్తున్నటువంటి పరిస్థితి కింద ఏది ఏమైనా కూడా ఎండ దంచి కొడుతున్న క్రమంలో కూడా మొత్తం కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కింద ముఖ్యంగా కూడా మూగజీవాలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. రోడ్ల మీద కూడా ఎంతమంది అయితే మేకలు కానీ, అదేవిధంగా గొర్రెలు కానీ, మూగజీవాలు కూడా వాటికి నీళ్లు లేక కూడా చాలా సతమతం అవుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఏది ఏమైనా కూడా ఎండాకాలం ముగిసేంత వరకు కూడా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా ఇటు డాక్టర్లు సూచిస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.